Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. And I welcome you all to the Hindu analysis for 24 Jan 2025. So let's have a clear analysis of important articles from today's The Hindu newspaper for the UPSC point of view. So let's delve into the topics. Let's start the video. So index of today's topics for discussion చూసే ముందు let me give you a small announcement or note అని అనుకోండి. సో ఏంటంటే మీకు ప్రింట్ ఫ్రెండ్లీ పీడిఎఫ్ యాక్సెస్ ఆఫ్ టుడేస్ న్యూస్ పేపర్ మీకు కావాలి అని అంటే ఈ పర్టికులర్ పీడిఎఫ్ ప్రింట్ ఫ్రెండ్లీ వర్షన్లో కావాలి అని అంటే యూ కెన్ గెట్ యాక్సెస్ టు దాట్ త్రూ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు పిన్డ్ కామెంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, సో అండ్ ఆల్సో మొత్తం వీడియో చూడండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంక్రీజ్ ద ప్లేబ్యాక్ స్పీడ్, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చూసినట్టయితే డెఫినెట్లీ మీరు బెనిఫిట్ పొందుతారు. మొత్తం వీడియో చూశాక మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఎందుకంటే యువర్ లైక్స్, యువర్ సబ్స్క్రైబ్స్ అండ్ యువర్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ క్యాన్ బి ద ఓన్లీ సోర్స్ ఆఫ్ మోటివేషన్స్ దట్ ఐ గెట్ ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ దిస్ వీడియోస్. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండెక్స్, సో ఆల్మోస్ట్ 15 ఆర్టికల్స్ చూస్తాం ఈరోజు. కొన్ని రిపీటెడ్ కాంటెంట్ ఉంటాయి, కొన్ని డీటెయిల్గా చూస్తాం, కొన్ని ఓన్లీ అప్డేట్స్ చూస్తాం. ఓకే, యాజ్ ఐ like told in the last classes as well. So first one is with respect to end TB campaign గురించి 2025 కల్లా మనం ఏం చేయాలనుకున్నాం. సో బట్ దెర్ ఆర్ సమ్ డీలేస్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్? సో WHO టార్గెట్ ఏంటి అవన్నీ చూస్తాం. అ గ్రే బర్త్డే ఫర్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఓకే 75 years అయింది కాబట్టి దాని కంటెక్స్ లో ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ తో మెన్షన్ చేయడం జరిగింది. వి లుక్ ఇన్ టు దాట్. WHO విత్డ్రాల్, లైక్ WHO నుంచి యుఎస్ విత్డ్రావల్ అవ్వడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయని చూస్తాం. రూమర్ హ్యాజ్ ఇట్ అని ఇంకో ఆర్టికల్. అండ్ ఫ్రాన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద వెస్టర్న్ ఆఫ్రికన్ ఓవర్. సో ఇది ఇంకొకటి. ఐరన్ ఏజ్ కిక్డ్ ఆఫ్ ఇన్ ద 4th millennium BC ఇన్ తమిళనాడు. స్టాలిన్ అని ఒక కొత్త రీసెర్చ్ లో బయటపడ్డ ఒక దాని గురించి డిస్కస్ చేస్తాం. రుడమైన్ బి గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో ఎకానమీ ఆర్టికల్ దట్ ఈస్ రిలేటెడ్ టు డిజిటల్ ఎకానమీ. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో P75 దట్ ఈస్ ప్రాజెక్ట్ 75 కి ఎక్స్టెన్షన్ గా ప్రాజెక్ట్ 75 పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్తాం. సో స్టేట్స్ యట్ టు యూజ్ 70,744 crore ఫండ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వర్కర్స్ అని ఒకటి రావడం జరిగింది. దావోస్ గురించి ఒకటి వచ్చింది. అండ్ ఆల్సో విక్రమ్ మిస్రీ టు విజిట్ బీజింగ్. సో అది. అండ్ ఆల్సో గాజా సీజ్ ఫైర్ వల్ల సో ఇజ్రాయెల్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని చూస్తాం. అండ్ ఆల్సో Putin is increasingly concerned about the status of Russian economy అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. We look into that. And the final article is regarding the how trade wars will affect the countries అని చెప్పేసి, లైక్ గ్లోబల్ ఎకానమీ మీద ట్రేడ్ వార్స్ ఎట్లాంటి ఎఫెక్ట్ చూపెడతాయి అనేది WTO స్టేట్మెంట్స్ ని మనము అనలైజ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ 15 articles that we are going to look into in today's video. Okay, so let's start the video without any further delay. So let's look at this article. India's winding road to end TB అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So this article appears to discuss India's efforts and challenges in achieving the end TB program అన్నమాట. ఓకే, సో విచ్ ఇస్ అ క్రిటికల్ పబ్లిక్ హెల్త్ గోల్. సో దీని ద్వారా మనము ట్యూబర్కలోసిస్ ని 2025 వరకు అంటే ఈ ఇయర్ వరకు మనం ఎండ్ చేయాలనుకున్నాము. సో దాని గురించి విల్ లుక్ ఎట్ దట్. ఓకే, ట్యూబర్కలోసిస్ అంటే ఏంటి? సో దిస్ ఈస్ అన్ ఇట్స్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విచ్ ఇస్ అకరింగ్ వరల్డ్ వైడ్. ఓకే, దీనివల్ల చాలా మొటాలిటీ అండ్ మార్బిడిటీ అనేది చూస్తున్నాం మనం గ్లోబల్ లెవెల్లో. అండ్ ఇండియా అకౌంట్స్ ఫర్ హైయెస్ట్ బర్డెన్ ఆఫ్ టీబీ. వి నో దట్. ఓకే, హైయెస్ట్ బర్డెన్ ఆఫ్ టీబీ గ్లోబల్ గా మనము ఇండియా నుంచి చూస్తున్నాం అనమాట. మేకింగ్ ఇట్స్ ఎలిమినేషన్ అ క్రిటికల్ హెల్త్ ప్రయారిటీ. ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ అండ్ ఆల్సో ద నేషనల్ గోల్స్ ఆఫ్ ద టీబీ, okay, the WHO envisions that ending TB should be done by 2030. WHO ప్రకారం టీబీని మనం 2030 కల్లా ఎండ్ చేయాలని ఒక టార్గెట్ ని మనం పెట్టుకున్నాం అండర్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, బట్ ఇండియా సెట్ ఎ టార్గెట్ టు ఎండ్ టీబీ బై 2025 విచ్ ఇస్ 5 years ahead of the global timeline అనమాట. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ ఇన్ ఎండింగ్ టీబీ యాజ్ పర్ ది ఆర్టికల్. ఒకటి వచ్చేసి వీఆర్ సీయింగ్ ద హైయెస్ట్ డిసీజ్ బర్డెన్ అనమాట. డిసీజ్ బర్డెన్ ఎక్కువగా చూస్తున్నాం టీబీ నుంచి. లైక్ ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ టీబీ కేసెస్ అండ్ డెత్స్. ఓకే, సో మనము హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేసినా కానీ వీఆర్ నాట్ ఎబుల్ టు ఎలిమినేట్ టీబీ అనమాట అకార్డింగ్ టు అవర్ గోల్.
our goal is facing significant challenges అనే చెప్పొచ్చు. సెకండ్ థింగ్ ఇస్ COVID-19 ఇంపాక్ట్ వాజ్ ఆల్సో దేర్. సో ద పాండమిక్ ఆఫ్ COVID-19 ఏం చేసింది, హెల్త్ కేర్ సర్వీసెస్ ని డిస్టర్బ్ చేసింది, సప్లై చైన్స్ ని డిస్టర్బ్ చేసింది. సో బికాస్ ఆఫ్ దట్ డయాగ్నోసిస్ అనేది డిలే అయింది అండ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో టు ఎండ్ ద టీబీ వాజ్ ఆల్సో డిలేడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఓకే, so what we are looking at in India is more incidence of the multi drug resistant TB anamata. Deen valla we are seeing significant challenges. Deen kosam manaku longer and more complex treatment protocols anevi avasaram padutunnayi anamata. Next one is health system gaps anevi kuda chustunnam anamata. Like for example, healthcare access anedi for the vulnerable groups such as slum dwellers ganivandi, migrants ki ganivandi, comorbidities ki ganivandi. So we are not having a proper health systems anamata. Human resource shortages అనేవి చూస్తున్నాం, like doctors, trained healthcare professionals and all. And the next one is stigma. So there is a stigma, social stigma that is associated with the TB. దీని వల్ల we are not able to prevent timely diagnosis and also treatment ఇవ్వలేకపోతున్నాం. దాని వల్ల we are not able to prevent the TB anamata. And because of the lack of awareness about the TB symptoms and the importance of completing the treatment is also intensifying this particular issue. Okay. So what are the efforts that are taken and what are the initiatives that are taken in order to combat the TB ante National TB Elimination Program తో ముందుకు వచ్చాం. So which focuses on free and accessible TB diagnosis anamata. Okay, diagnosis అనేది ఫ్రీగా అండ్ యాక్సెసిబుల్ గా ఉండేలాగా చూసుకుంటున్నాం అనమాట. అండ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ డిఫైన్స్ హై రిస్క్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ మాల్నరిష్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా డిఫైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ దెర్ ఇస్ అ గవర్నమెంట్ కమిట్మెంట్. ఓకే, ఇన్ 2018 మనం ఈ పర్టికులర్ టార్గెట్ ని పెట్టుకున్నాం సిన్స్ 2018 టు ఎండ్ టీబీ బై 2025. So this is another initiative. Like TB elimination drive has been supported through enhanced funding ఎక్కువ ఇవ్వడం, డయాగ్నోస్టిక్ టూల్స్ ని ఎన్హాన్స్ చేయడం, డ్రగ్స్ ని తీసుకురావడం, యాక్సెసిబుల్ గా చేయడం అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ దట్ గవర్నమెంట్ హెస్ బాట్ ఇస్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తో ముందుకు వచ్చింది. లైక్ టీబీని ఎలిమినేట్ చేయడంలో ఇట్ ఈస్ యూజింగ్ టెక్నాలజీ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ద కేసెస్. ఓకే, and also they have come up, the government has come up with the public and private healthcare providers in the TB management ecosystem. And next one is community involvement. Okay, so grassroots organizations and self-help groups evaraithe unnaro in order to spread the awareness and also to ensure the treatment adherence. So ee grassroots level organizations ni kuda manamu okay, we are utilizing the opportunities from them. Okay, and we have to focus on the drug resistant TB. So development of new diagnostic techniques ganivandi, medications ganivandi in order to combat this multi drug resistant TB. So we have come up with them, like government has come up with them. Okay, so research ni international collaboration ni kuda increase cheyadam jarigindi anamata. Inkem cheyali in order to end TB and in order to meet our goal anante we have to strengthen the healthcare system. So healthcare system lo investments ni penchalsina avasaram anedi undi, especially in the rural and underserved areas. And we have to train more healthcare workers. Okay, so to end TB effectively. Next, awareness campaigns ni enhance cheyali. So manam mass media support teeskochu in order to educate the people. And also we have to address the vulnerabilities ని కూడా అడ్రస్ చేయాలన్నమాట. హై రిస్క్ గ్రూప్స్ మీద లైక్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ అర్బన్ పూర్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో కోమార్బిడిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ డయాబెటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా టీబీని ఎన్హాన్స్ చేస్తాయి కాబట్టి వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ టెక్నాలజీ ఇన్కల్కేషన్ ఇన్ టు ఎండింగ్ టీబీ ప్రోగ్రామ్స్ అనమాట. లైక్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టూల్స్ ని యూజ్ చేయొచ్చు ఇన్ ఆర్డర్ టు మానిటర్ ద ట్రీట్మెంట్ ప్రోగ్రెస్. ఓకే, అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ తోని పార్ట్నర్షిప్స్ ని పెంపొందించవచ్చు ఫర్ ద లాస్ట్ మైల్ డెలివరీ ఆఫ్ ద టీబీ సర్వీసెస్. ఓకే, ఇన్ ఆర్డర్ టు మేక్ టీబీ సర్వీసెస్ యాక్సెసిబుల్ టు ది లాస్ట్ మైల్ ఆల్సో. So this particular topic is important for the GS2 point of view, welfare schemes for vulnerable sections, issues relating to development and management of health. ఈ టాపిక్ లో అండ్ GS3 లో సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మీకు ఇంపార్టెంట్ అవుతుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, సో ఇది మన గ్లోబల్ ఛాలెంజ్ అని చెప్పాను. ఇఫ్ యూ లుక్ అట్ ద టీబీ, ఇట్ కంటిన్యూస్ టు బి అ లీడింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కిల్లర్ గ్లోబలీ. ఇండియా కమిట్మెంట్ ఏంటి? We have extended the highest political commitment in 2018 that we have to end the TB by 2025. Right. And also COVID-19 పాండమిక్ ఏదైతే ఉంటుందో ఇది టీబీ ఎలిమినేషన్ మొమెంటమ్ ని కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది అని చెప్పాను. సో వై ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ అంటే
టీబీ అనేది మేజర్ కాజ్ ఆఫ్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ. సో దీనివల్ల మోస్ట్ వలనరబుల్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఏదైతే ఉంటుందో ఇట్ పోసెస్ అడిషనల్ హెల్త్ రిస్క్ అనమాట, అండ్ ఎకానమిక్ బర్డన్స్ ని కూడా పోస్ట్ చేస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దాట్. అండ్ మైగ్రెంట్ వర్కర్స్, రూరల్ పాపులేషన్, ఎకానమికలీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, సో దే ఆర్ మోర్ వల్నరబుల్ టు టీబీ. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు ఎండ్ టీబీ అండ్ వీ హ్యావ్ టు స్టిక్ టు అవర్ గోల్స్ అనమాట. ఎకానమిక్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. టీబీ రిలేటెడ్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ ఏదైతే ఉంటుందో ప్రొడక్టివిటీ లాస్ ని క్రియేట్ చేస్తుంది. సో ఓవరాల్ ఎకానమిక్ కూడా నష్టమే జరుగుతుంది, అండ్ ఆల్సో ఇండివిజువల్ లెవెల్లో మైక్రో ఎకానమిక్ ఇండికేటర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. Global responsibility ఏంటి? As a leader in the global TB burden, India's success is crucial for achieving the WHO's target of ending TB by 2030, as you have already seen. Okay? సో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పాను, లైక్ హై రిస్క్ గ్రూప్స్ మీద ఎక్కువగా, వల్నరబుల్ పీపుల్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ హెల్త్ కేర్ యాక్సెస్ అనేది ప్రాపర్గా లేదు మన దగ్గర. ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఏదైతే ఉంటుందో, సో ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఈజ్ లెస్ ఇంపాక్ట్ఫుల్ డ్యూ టు ఇట్స్ రేరిటీ. అండ్ ఆల్సో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కూడా, ఆ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్. ఓకే, వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ దెమ్. ఓకే, infrastructure and human resources. So we have seen some shortages of diagnostic tools and mata. So there is something called as cartridge based nucleic acid amplification test and TrueNAT machines. So ivanni chala limited ga unnai. Ee particular things endante testing ki use avutayi anamata, but we are not seeing proper availability of this particular test. And trained personnel, insufficient numbers of trained staff gaanivandi, especially in the rural areas, so that is intensifying the problem. Staff turnover and heavy workloads valla kuda patient care anedi disrupt avutundi. Supply chains issues, so breaks in the supply of essential medication and diagnostic kits evaithe unnayo, especially in the rural areas, so it is delaying the treatment and increase the resistant risk. And there are some behavioral and political challenges also. So we are seeing the delayed diagnosis. Okay, community engagement అనేది ప్రాపర్ గా ఉండట్లేదు. పొలిటికల్ అడ్వకేసీ అనేది కూడా లేదనమాట. సో ఇన్సఫిషియెంట్ క్రాస్ లెర్నింగ్ బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్స్. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. COVID-19 వల్ల కూడా ఈ పర్టికులర్ టార్గెట్ రీచింగ్ అనేది కొంచెం డీలే అయిందనే చెప్పొచ్చు. వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? హెల్త్ కేర్ డెలివరీని స్ట్రెంథెన్ చేయాలి. వీ హ్యావ్ టు మేక్ దిస్ పర్టికులర్ టెస్ట్ అవైలబిలిటీ టు ది రూరల్ ఏరియాస్ as well. AI బేస్డ్ డయాగ్నోస్టిక్ టూల్స్ ని మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫర్ ద క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ ఫర్ అదర్ రిక్వైర్మెంట్స్ డెఫినెట్లీ వీ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద ప్రైవేట్ ప్లేయర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వీ హ్యావ్ టు అడ్రస్ ద వల్నరబుల్ పాపులేషన్స్ ఆల్సో. హై రిస్క్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, పర్టికులర్లీ ద మైనర్స్, మైగ్రెంట్ వర్కర్స్ అండ్ స్లమ్ డ్వెల్లర్స్, వాళ్ళని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. And we have to come up with the innovative approaches to the treatment, like shorter drug regimens and also patient-centric care ni manam develop cheyali. And also national tuberculosis elimination program ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో దాన్ని స్ట్రెంథెన్ అప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రెగ్యులర్ కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్స్ ని కండక్ట్ చేయాలి. డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ తో మనం ముందుకు రావాలి. వీ హ్యావ్ టు అప్డేట్ ద డేటా రెగ్యులర్లీ, ఓకే, ఫర్ ద రియల్ టైమ్ మానిటరింగ్. పొలిటికల్ ఓనర్షిప్ అండ్ అడ్వకేసీ అనేది కూడా అవసరం అనమాట. వీ హ్యావ్ టు రెప్లికేట్ SSG మోడల్స్, లైక్ కుటుంబశ్రీ ఏదైతే ఉంటుందో కేరళలో, అలాంటి మోడల్స్ ని మనం రెప్లికేట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద బడ్జెట్ అలొకేషన్స్ ఫర్ ది ఎండింగ్ ఆఫ్ టీబీ. ఓకే, టీబీ ప్రోగ్రామ్స్ లోకి మనం బడ్జెట్ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్. సివిల్ సొసైటీ అండ్ SSG NGOs ఎవరైతే ఉన్నారో వీ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. ఓకే, సో కేస్ స్టడీస్ చూసుకుంటే కుటుంబశ్రీ మోడల్ కేరళ. So by collaborating with the women self-help groups to raise awareness and provide community-based healthcare. So ఈ మోడల్ ని మనము బేస్ గా చేసుకొని we can take the best practices from these states in order to inculcate in other states as well. Okay, so reduce the stigma and ensure high coverage of TB screening and treatment is necessary. Mumbai model, like public private partnerships ఎక్కువగా చూస్తూ ఉంటాం ముంబైలో. సో అక్కడ నుంచి కూడా మనం we can take some examples from there. Okay, ఆ సక్సెస్ స్టోరీస్ ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. Okay, so this will help. So that is the way forward anamata. So this is about the discussion of this article. So based on the discussion that we have made, try to solve this UPSC mains question. TB remains one of the leading infectious diseases in the India despite significant policy interventions. Discuss the major challenges in the TB elimination and suggest some strategies to accelerate the progress towards achieving the end TB targets by 2025. Okay, so ikkada entante టీబీ అనేది ఇప్పటికీ కూడా చాలా ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇన్ ఇండియా డిస్పైట్ ద సిగ్నిఫికెంట్ పాలసీ ఇంటర్వెన్షన్. సో ఇది ఒక స్టేట్మెంట్, బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ద
different challenges that we are facing in order to end TB అనమాట. TB ఎలిమినేషన్ లో ఏమేం ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాం అనేది ఫస్ట్ అడ్రస్ చేయాలి. అండ్ దాని తర్వాత ఈ ఛాలెంజెస్ ని అడ్రస్ చేయడానికి వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ త్రూ విచ్ వీ కెన్ యాక్చువల్లీ ఎలిమినేట్ దిస్ ఛాలెంజెస్. ఓకే, సో అది రాయాల్సిన అవసరం అయితే ఉంది, విచ్ వీ హావ్ డిస్కస్ డీటెయిల్లీ ఇన్ ద డిస్కషన్ పార్ట్. Right, so try to attempt this question based on the discussion that we have made. Now let's go to another news. So let us look at another article. A grey birthday for the Election Commission of India అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో బేసికలీ ఈ టాపిక్ అనేది మనకి GS2 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో ద గవర్నెన్స్ మెకానిజమ్స్ లో కూడా మనము దీన్ని లింక్ చేసుకోవచ్చు. రైట్, సో ఇఫ్ యు లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ లుకింగ్ ఎట్ ది అనాలిసిస్. సో ECI, దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాన్ని మనం 25th January 1950 నాడు ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. రైట్, సో యాజ్ పర్ ఆర్టికల్ 324 so of the Indian constitution to oversee free and fair elections. So these kind of terminology is something which you have to use in your answers. Okay, so election commission of India గురించి మీరు రాసినప్పుడు its mandate is to oversee the free and fair elections అనే ఈ కీవర్డ్ రాయడం వల్ల మీ ఆన్సర్ ఏదైతే ఉంటుందో that will look enhanced అనమాట. Okay, it will look justified. Okay, the examiner will feel satisfied with the answer that you write. Right, so B.R. Ambedkar, while introducing this provision, emphasized the independence of ECI as a cornerstone of democracy. So B.R. Ambedkar garu em chepparu ante Election Commission of India lanti oka constitutional body edaithe untundo, so this will definitely ensure and it will become a cornerstone of democracy. Anduke adi independent ga undali ani cheppesi Ambedkar garu opinion cheppడం జరిగింది అన్నమాట. ఓకే, సో ECI యొక్క 75th anniversary కాబట్టి we are observing it as a we also observe it as a national voters day అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎలక్టోరల్ రూల్స్. ఎలక్టోరల్ రూల్స్ అనేవి దీస్ ఆర్ ఫండమెంటల్ ఇన్ ఎన్షూరింగ్ ద డెమోక్రటిక్ పార్టిసిపేషన్, వి నో దాట్. సో అయితే ఈ ఎలక్టోరల్స్ ప్రిపరేషన్ కానివ్వండి, ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండకూడదు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మస్ట్ స్టే ఇండిపెండెంట్ so that it can play a pivotal role in monitoring the voter confidence and also the electoral integrity. Right, so what are the other things that are mentioned in the article? So why there are some issues and why we need to look into this particular issues, why it is significant to know the issues and ante first one is democratic values. Electoral roles gurinchi article ekkuva mention cheyadam jarigindi. So this article is speaking about electoral rules and it says that electoral rules ఏవైతే ఉన్నాయో ఇవి ఇంక్లూసివిటీని అండ్ ఆల్సో ఫెయిర్నెస్ ని డెమోక్రటిక్ కంట్రీలో ఎలా ఉండాలి అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ అన్ అక్యూరేట్ అండ్ అన్బయస్డ్ ఓటర్ రోల్ ఏదైతే ఉంటుందో సో దాని వల్ల మనం ట్రస్ట్ ని స్ట్రెంథెన్ చేయొచ్చు, ఎలక్టోరల్ అవుట్కమ్స్ కూడా బాగుంటాయి అనమాట. ఓకే, ఇండియాస్ గ్లోబల్ స్టాండింగ్ చూసుకుంటే యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, ఇండియాస్ ఎలక్టోరల్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ క్లోజ్లీ వాచ్డ్ అండ్ it will definitely set us a good example if it is conducted fairly, right, because world lone the largest democracy kabatti. కాకపోతే ఇక్కడ ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ వస్తే మాత్రం ఇండియా ఇమేజ్ అనేది రోబస్ట్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, so there are some challenges that are highlighted according to the article in the with regards to Election Commission of India. First one is mass enrollments in Maharashtra. So 2023 and 2024 మధ్యలో చూసుకుంటే almost 32 lakh new voters were added in the Maharashtra anamata, which is constituting a 50% rise over the previous voter enrollment figures. So because of that there are some discrepancies as per the author. So official projections estimated that Maharashtra's 18 plus population is at only 9.5 crores. But ECI has enrolled 9.7 crore voters. So 9.5 crore voters ఉన్న దగ్గర 9.7 crore voters ఎలా enroll అవుతారు? Which is exceeded the projected number definitely. వీళ్ళందరూ ఎవరు? Are they ghost voters? Okay, ghost entries తో వచ్చారా? Okay, so that is one problem. So there is some discrepancies in the electoral rolls that was highlighted by the author. You can quote this example whenever you are writing an answer, right? So lack of transparency. ECI's reluctance to release data or clarify the anomalies creates public suspicions. Definitely public will lose trust. People will lose trust on the constitutional body that is ECI. Definitely if it is not being transparent. అసలు ఎందుకు ఇన్ని ఓటర్స్ ఎక్స్ట్రాగా వచ్చారు అనే ఒక ఆన్సర్ ఇవ్వకపోతే పీపుల్ విల్ లూజ్ ద కాన్ఫిడెన్స్ ఆన్ ది ECI లాంటి బాడీస్. రైట్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఎలక్టోరల్ రోల్స్.
Allegations of manipulations in the voter additions to tilt the electoral outcome is something which is highlighted. So definite ga ee electoral rolls lo konni malpractices jargadam valla definitely that will impact the electoral outcome also. For example, sudden voter allegiance shift from opposition to ruling parties in Maharashtra. So this is an example. And there is a potential misuse of the Aadhaar based linkage to exclude the ghost voters. So these are some of the issues that we are looking at. And there are some administrative inefficiencies also. Voter roll maintenance lo duplications lo kuda manam konni errors anevi chustunnam anamata. And there is a mismanagement. So this is actually undermining the credibility of the electoral outcomes. Okay, so basically ఈ ఆర్టికల్ ఎక్కువగా ఎలక్టోరల్ రోల్స్ లో జరుగుతున్న ఈ మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా హైలైట్ చేయడం జరిగిందనమాట. రైట్, సో స్ట్రెంథనింగ్ డెమోక్రసీ త్రూ కాంప్రహెన్సివ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. సో ఫస్ట్ వన్ ఈస్ ఈసీఐ ఇండిపెండెన్స్. సో ఈసీఐ ఏదైతే ఉంటుందో దిస్ విల్ protect the electoral commission from the political interference, and also election commission of India is responsible in order to make a transparency and accountability. And election commission of India anedi baga pani cheste, if we are bringing some reforms in it, so definitely it will empower the citizens. Okay, and also voter roll enrollment mechanisms anevi improve avutayi, electoral roll integrity anedi manam maintain cheyochu. So this should be the electoral reform strategy. So these are the objectives that election commission can put in order to bring the reforms in the election commission of India. Okay, I hope you have understood this article in detail. So basically this article is mainly highlighting the issues of the electoral rolls, mismanagement of the electoral rolls. Right, now let's go to another article. So let's look at another article. US WHO exit jeopardizes Africa says health body అని ఒక ఆర్టికల్, అండ్ WHO is right అని ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. Basically, the US took a decision to exit from WHO లాంటి multilateral organization కాబట్టి, which is very crucial in maintaining the health system కాబట్టి. So how it will impact mainly the vulnerable areas like Africa అనేది ఈ ఆర్టికల్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో లెట్స్ అనలైజ్ బోత్ ఆఫ్ దిస్ ఆర్టికల్స్. రైట్, సో GS2 లో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ అండ్ దర్ రోల్స్ ఇన్ గ్లోబల్ హెల్త్ అనే టాపిక్ లో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1948 లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో విచ్ ఇస్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ అండర్ ది UN which is responsible for the global health, and it is also pivotal in addressing infectious diseases like HIV, AIDS, tuberculosis, malaria, and more recently COVID-19 లాంటివి కూడా మనము ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ని అడ్రస్ చేస్తున్నాం త్రూ WHO. సో US అనేది ఇట్స్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ దిస్ WHO అనే ఆర్గనైజేషన్ కి, అండ్ హిస్టారికలీ ఫినాన్షియల్ కాంట్రిబ్యూటర్ కూడా, లార్జెస్ట్ ఫినాన్షియల్ కాంట్రిబ్యూటర్ కూడా WHO కి. ఆల్మోస్ట్ 18% ఆఫ్ ద WHO's ఓవరాల్ ఫండింగ్ కమ్స్ ఫ్రమ్ ద US ఇట్ సెల్ఫ్. ఓకే, మరి US WHO రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే, US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారు రీసెంట్ గా, he has announced that the country will get withdrawn from the WHO in the year 2020 అని అప్పుడు అనౌన్స్ చేశారు ఫస్ట్ టర్మ్ లో, అక్యూజింగ్ ఇట్ of bias towards the China and mishandling the COVID-19 pandemic. So COVID-19 pandemic ni mishandle చేశారు, and it was biased towards the China అని చెప్పేసి ఆ allegation తో so Donald Trump actually he announced the withdrawal from the WHO in 2020 itself, in back in 2020. So the withdrawal could take effect in 12 months, severely impacting WHO's financial and operational capabilities. Right, so mari why US funding is important? So US withdraw avadam ante, so for example any other nation if it is withdrawing from this particular body, definitely it might not affect as much as we think, but US withdrawal anedi it will impact a lot. Enduku? It is the largest financial contributor, it is one of the founding members of the WHO, and it will contribute a lot in eradicating lot of problems with respect to health. Right, kabatti US funding anedi enduku significant ante, global health initiatives evaithe untayo avi WHO ఫండింగ్ ద్వారా సపోర్ట్ అవుతాయి. లైక్ WHO ఫండింగ్ సపోర్ట్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ డిసీజెస్ లైక్ పోలియో, HIV, AIDS అండ్ ట్యూబర్కులోసిస్ ఆల్సో. కాబట్టి ఇప్పుడు ఒకవేళ US అనేది విత్డ్రా అవుతే ఫండింగ్ అనేది కట్ అవుతుంది. దిస్ విల్ యాక్చువల్లీ డిస్రప్ట్ ద ఈక్విటబుల్ యాక్సెస్ టు ద లైఫ్ సేవింగ్ డ్రగ్స్, అండ్ ఆల్సో ఇట్ అండర్మైన్స్ ద ఎఫర్ట్స్ టు స్ట్రెంగ్థెన్ ద గ్లోబల్ హెల్త్ సిస్టమ్స్. ఓకే,
Next, Africa's health systems. For example, US investments through WHO are crucial for Africa for fighting the infectious diseases like malaria కానివ్వండి, HIV కానివ్వండి. సో మిగతా వాటిని ఫైట్ చేయడానికి ఆఫ్రికాకి ఎక్కువ ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది అని అంటే WHO నుంచి వస్తుంది అనమాట. WHOలో లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరు అంటే డెఫినెట్లీ US. Africa CDC official Nagashi Gongo highlighted the dependence on WHO funding for public health programs. Global collaboration. చూసుకుంటే WHO అనేది it is playing a critical and central role in global diseases surveillance and also the preparedness. అయితే the loss of US funding weakens the collective efforts to prevent and respond to the pandemics which will actually threaten the global health security. Okay, so అందుకు మనకి US funding అనేది important. But now we are seeing certain challenges. So ఈ particular withdrawal from the WHO వల్ల the US withdrew from the WHO walla, what are the challenges that globally all countries are going to face? So it is going to impact the global health. So WHO ki funding anedi tagipote, it will lose its ability to deliver the healthcare interventions, mainly in the low and middle income countries anamata. Okay, so essential programs for disease prevention, control and treatment risk disruption will get hampered. Next one is geopolitical tensions. So accusations of the WHO bias towards the China and criticisms of COVID-19 handling undermine its credibility and universal mandate also. Then credibility anedi tagipotundi and people will start losing the trust on it, right? And the withdrawal reflects the broader US-China rivalries also. Deeni valla international governance meeda kuda effect padutundi. And there is a problem of health equity. So vulnerable populations evaraithe untaro, especially in Africa and other developing regions, so these people are more vulnerable to the diseases. So and they are more dependent on WHO funding anamata. Vaalla yokka accessibility to health services decrease avutundi, funding is getting disrupted, right? And the withdrawal risk reversing progress in combating global health inequities also. Next one is institutional independence. So dependence on major donors like US ఏదైతే ఉంటుందో దీని వల్ల it exposes WHS to political pressures which will compromise the neutrality of this particular institution. Okay, so what strategies should be prioritized in order to enhance the global health cooperation and funding ante alternative funding mechanisms to manam mundu ravali. We have to seek diverse funding sources to compensate for US contribution loss. And we have to restore US membership. Okay, we have to engage diplomatically to reinstate US membership. So మనం diplomatic గా engage అయ్యి US మళ్ళీ member గా అయ్యే chances ని మనం కలుగజేయాలన్నమాట. And WHO mandate ని strengthen చేయాలి. WHO లో కొన్ని reforms తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. Okay, instead of depending on a single donor, okay, 17 to 80% ఒక్క donor నుంచి contribution ని పొందే కన్నా it has to diversify its funding sources. Right. Next, regional health cooperation. We have to strengthen regional agencies also. Regional level lo, for example, manaki economic cooperation kosam and also regional level strategic importance kosam manam koni group links ni form chestam like Quad ganivandi, BRICS nations ganivandi ila ela aithe form chestamo health perspectives lo kuda ila regional agencies ni manamu okay form cheyalsina avasaram aithe undi in order to promote the resource sharing anamata. So this is how we can tackle this particular issue. Okay, I hope you have understood this article in detail. Now let's go to another one. So let us look at another article. Rumor has it an article raadam jarindi. So if you look at the context of this particular news, Pushpak Express accident anedi Maharashtra lo jaragadam jarigindi anamata. So this is a tragic real accident which involved the Lucknow Mumbai Pushpak Express. Okay, ఇది ఎక్కడ జరిగింది? జలగాం డిస్ట్రిక్ట్ లో మహారాష్ట్రలో జరిగింది అనమాట. దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ 12 fatalities, దట్ ఈస్ 12 మెంబర్స్ చనిపోయారు అండ్ ఇట్ హ్యాస్ ఇంజర్డ్ ఓవర్ 10 మెంబర్స్ అనమాట. సో ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో దిస్ హైలైట్స్ సిస్టమిక్ ఇష్యూస్ ఇన్ రైల్వే సేఫ్టీ అండ్ ఆల్సో ద డేంజర్స్ ఆఫ్ ద మిస్ఇన్ఫర్మేషన్. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ దట్ ఆర్ హైలైటెడ్ అనేది చూద్దాం. సో ద ఫస్ట్ ఇష్యూ దట్ వాస్ హైలైటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇస్ రోల్ ఆఫ్ రూమర్స్ అండ్ పానిక్. Okay, so there was a rumor of a fire aboard the train led to the passengers pulling the emergency chains anamata. So basic ga firing ayinadi aitundi ani oka rumor రావడం వల్ల సో passengers ఎవరైతే ఉంటారో ట్రైన్ లోపల వాళ్ళు chains ని pull చేయడం జరిగింది అనమాట, which has forced the train to stop. అయితే passengers ఎవరైతే ఉన్నారో చాలా పానిక్ అయిపోయి they have got deboarded onto the adjacent track and were stuck by the speeding కర్ణాటక ఎక్స్ప్రెస్ అనమాట.
ఈ పానిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ ఇండియన్ రైల్వేస్ ఇవి ఇవి నాట్ అన్కామన్, లైక్ ఇవి చాలా కామన్ అనమాట. వీ హావ్ సీన్ ద పాస్ట్ ఇన్సిడెంట్స్ ఆల్సో. 2017లో ఎల్ఫిస్టోన్ స్టాంపేడ్ అనేది జరిగింది ముంబైలో బికాస్ ఆఫ్ ద మిస్అండర్స్టాండింగ్ కాస్డ్ బై ద మాస్ హిస్టీరియా, రైట్? And the next example, next challenges that was mentioned in this article is systemic problems anamata. Okay, so passengers deboarding during the unscheduled stops is a frequent and dangerous occurrence అని చెప్పొచ్చు. Okay, so for example track లో ఏదైనా curve ఉన్నా దాని వల్ల it will reduce the visibility for Karnataka Express driver. So దాని వల్ల he can actually cannot stop, so it will limit the ability to stop in time. అండ్ రైల్వే అఫీషియల్స్ ఏం నోట్ చేసుకున్నారు అంటే ఈ హై స్పీడ్ ట్రైన్స్ లైక్ రాజధాని అండ్ కర్ణాటక ఎక్స్ప్రెస్ ఏవైతే ఉన్నాయో వాటికి లాంగర్ బ్రేకింగ్ డిస్టెన్సెస్ అనేవి కావాలి. ఆల్మోస్ట్ 750 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ వరకు వాళ్ళకి ఈ ఏం కావాలి అంటే దే నీడ్ ది బ్రేకింగ్ డిస్టెన్స్. ఓకే, బ్రేకింగ్ డిస్టెన్సెస్ అనేవి 750 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ వరకు కావాలన్నమాట. So that is another issues. So next issue that was highlighted is the technical challenges anamata. So there were some technical challenges. For example, equipment failures అనేవి జరుగుతున్నాయి, such as hot axle, brake binding ఏదైతే ఉంటుందో దీని వల్ల this will cause the sparks, కొన్ని స్మోక్ వచ్చే అవకాశాలు ఉంటుంది. So this will definitely trigger the fire rumor. ఓకే, ఆ స్మోక్ వల్ల స్మెల్ వల్ల పీపుల్ విల్ థింక్ దట్ ఫైరింగ్ అనేది అవుతుంది కానీ అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం ముందు చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో బ్రేక్ బైండింగ్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే బ్రేక్స్ అనేవి ఫెయిల్ అయినప్పుడు, ఫుల్ గా ఎంగేజ్ కాలేనప్పుడు బ్రేక్స్ అనేవి, అప్పుడు బ్రేక్ బైండింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల కొన్ని స్పార్క్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో దానివల్ల ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్ విల్ షో కేస్ ద పూర్ మెయింటెనెన్స్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది రైల్వేస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజైన్ ఫ్లాస్ కూడా ఉంటున్నాయి, లైక్ ఆటోమేటిక్ డోర్స్ సీన్ ఇన్ దిస్ న్యూయర్ ట్రైన్స్ లైక్ వందే భారత్ కానివ్వండి, రాజధాని ఎక్స్ప్రెస్ కానివ్వండి. దీనివల్ల ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేఫ్ గా డీబోర్డ్ కాలేకపోతారు. ఓకే, దానివల్ల కొన్ని ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాట్ ఆర్ ద లెసన్స్ ఫ్రమ్ ద పాస్ట్ ఇన్సిడెంట్స్ దట్ వీ కెన్ గెయిన్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఫిన్స్టోన్ స్టాంపేడ్ ముంబైలో ఏదైతే జరిగిందో, సో దిస్ షోస్ దట్ మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ల్యాక్ ఆఫ్ ప్రిపేర్నెస్ ఏవైతే ఉంటాయో యాక్సిడెంట్స్ ని కాస్ట్ చేసే అవకాశాలు ఉంటాయనేది మనం చూడొచ్చు. అండ్ వాట్ ఆర్ ద ప్రపోజ్డ్ సొల్యూషన్స్ బై ఆథర్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అంటే రైల్వే సేఫ్టీ మెజర్స్ ని మనం ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద సిగ్నల్ అండ్ వార్నింగ్ సిస్టమ్స్ ప్రాపర్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ డిజైన్ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఇంపార్టెంట్, లైక్ రెట్రోఫిటింగ్ ఆటోమేటిక్ డోర్స్ ఆన్ ఓల్డర్ ట్రైన్ టు ప్రివెంట్ ప్యాసింజర్స్ ఫ్రమ్ డీబోర్డింగ్ అన్సేఫ్లీ. ఓల్డ్ ట్రైన్స్ లో కూడా మనము ఆటోమేటిక్ డోర్స్ లాంటి వాళ్ళని పెడితే రూమర్స్ వల్ల డీబోర్డ్ కాకుండా దే కెన్ స్టే సేఫ్ ప్యాసింజర్స్. ఓకే, ట్రాక్ లేఅవుట్స్ ని ఇంప్రూవ్ చేయాలి, ఎస్పెషలీ కర్వ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, సో దాట్ వాటిని ప్రాపర్ గా మనం ట్రాక్స్ ని లేఅవుట్ చేస్తే, ఇంప్రూవ్ చేస్తే వీ కెన్ ఇంప్రూవ్ ద విజిబిలిటీ ఫర్ ద డ్రైవర్స్ అనమాట. అండ్ ఆల్సో పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్, పబ్లిక్ ట్రైనింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో రైల్వే పర్సనల్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు హ్యాండిల్ ద ఎమర్జెన్సీ ఎఫెక్టివ్లీ. We have to educate passengers on the dangers of deboarding trains. ఓకే, అన్షెడ్యూల్ స్టాప్స్ దగ్గర వాళ్ళు డీబోర్డ్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది వాళ్ళకి ప్రాపర్ గా అవేర్నెస్ జనరేట్ చేయాలి. ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి కూడా అవసరం. వీ హ్యావ్ టు కాల్ ఫర్ అన్ ఇండిపెండెంట్ ఇంజురీ బై ద కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ. ఓకే, సో దట్ పర్సన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద రైల్వే మినిస్ట్రీ ఓవర్ సైట్ అనమాట, సో దట్ వీ కెన్ ఎన్షూర్ ద ట్రాన్స్పరెన్సీ. అయితే ఇలాంటి ఇంజురీస్ ఏవైతే ఉంటాయో, ఎంక్వైరీస్ ఏవైతే ఉంటాయో, దే షుడ్ ఫోకస్ ఆన్ ది ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ద సిస్టమిక్ ఫెయిల్యూర్స్. సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ఏమేమి ఉన్నాయనేది వాళ్ళు ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, as I've already told you, India is one of the largest railway networks globally, but safety has often been compromised due to outdated infrastructure, modern technologies లేకపోవడం వల్ల, systemic inefficiencies వల్ల we are seeing lot of incidents. Significant rail accidents ఏవైతే ఉన్నాయో, this has been reported in recent decades. అండ్ రికరింగ్ ఇష్యూ చూసుకుంటే యాక్సిడెంట్ కాస్డ్ బై డీరైల్మెంట్స్, ఎక్కువగా మనకి డీరైల్మెంట్స్ వల్ల, కొలీజన్స్ వల్ల, బ్రేక్ ఫెయిల్యూర్స్ వల్ల, హ్యూమన్ ఎర్రర్స్ వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటున్నాం. ఓకే, సో ఐ హావ్ ఆల్రెడీ స్పోక్ అబౌట్ దిస్ ఎల్ఫిన్స్టోన్ రోడ్ స్టాంపేడ్ 2017. సో ఇలాంటి ఇష్యూస్ రూమర్స్ వల్ల, ఇరెగ్యులారిటీస్ వల్ల, అవన్నీ వల్ల జరుగుతున్నాయి అనమాట. సో వై ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ ఫర్ అస్ టు నో దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అని అంటే హ్యూమన్ అండ్ ఎకానమిక్ కాస్ట్లు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి యాక్సిడెంట్స్ వల్ల. దీనివల్ల దిస్ రిజల్ట్స్ ఇన్ ద లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ఇంజరీస్ టు ద ప్యాసింజర్స్. దానివల్ల ఫైనాన్షియల్ లాస్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది, అండ్ ఆల్సో కాంపెన్సేషన్ క్లెయిమ్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే,
అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద పీపుల్ విల్ లూజ్ ట్రస్ట్ అనమాట. మోడర్నైజేషన్ ఇంపరేటివ్, హైలైటింగ్ యాక్సిడెంట్స్ అండర్స్కోర్ ది అర్జెంట్ నీడ్ టు మోడర్నైజ్ ఇండియాస్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీటిని హైలైట్ చేయడం వల్ల డెఫినెట్లీ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ రైల్వే సేఫ్టీ యాజ్ ఆఫ్ నౌ అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ అనమాట. ఆటోమేటిక్ డోర్స్ అనేవి జనరల్ ట్రైన్స్ లో లేకపోవడం, ఓన్లీ ద రాజధాని ఎక్స్ప్రెస్, వందే భారత్ లాంటి న్యూ వర్షన్ ఆఫ్ ట్రైన్స్ లోనే ఉంటున్నాయి అనమాట. అండ్ ఆల్సో కర్వ్ ఏరియాస్ లో డ్రైవర్స్ కి ప్రాపర్ విజిబిలిటీ లేక కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ ఇట్ అనమాట, కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళు. టెక్నికల్ ఫెయిల్యూర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ బైండింగ్, హాట్ యాక్సిల్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పాను. Okay, this is creating some smokes and sparks which creates the rumors. Human errors and panic. So, for example, passengers in Pushpak Express incident mistook sparks and smoke for a fire and pulled the emergency alarm chain. So, this is what I have mentioned in the earlier slides. Administrative oversights and inquiries అనేవి ప్రాపర్ గా కండక్ట్ చేయాలి, ఇండిపెండెంట్ గా కండక్ట్ చేయాలి. సో అవి ప్రాపర్ గా జరగట్లేవు. అండ్ అడ్రస్డ్ సేఫ్టీ రికమెండేషన్స్ ఆల్సో. సో ఇండిపెండెంట్ రికమెండేషన్స్ ఏవైతే ఇచ్చారో వాటిని కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్స్? టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది చేయాలి. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్, ఆటోమేటిక్ డోర్ సిస్టమ్స్. ఓకే, అండ్ ఆల్సో కర్వ్ ఏరియాస్ లో మెయిన్ గా మనకి విజిబిలిటీని పెంచడానికి ట్రై చేయాలి. పానిక్ మిటిగేషన్ మెజర్స్ ని, రియల్ టైమ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని, ఆ ప్రోటోకాల్స్ ని, ఓకే, అక్కడ ఉన్న పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ దేర్. ఓకే, వీ హ్యావ్ టు అప్గ్రేడ్ ద ప్లాట్ఫామ్ సేఫ్టీ మెకానిజమ్స్ ఆల్సో. Institutional reforms good avasaram. We have to empower the Commissioner of Railway Safety to enforce the recommendations, okay, which are given by the committees earlier. And also railway safety cell ni create jayali at major stations to oversee the implementation of the safety measures. Okay, and also we have to adopt the best practices that were adopted in the other countries. For example, we can learn from the examples of Japan and Germany, where which has minimal rail accident anamata because of the superior technology, strict protocols valla, efficient management valla. Akkad nunchi best practices ni manam kuda adopt chesukochu. We can collaborate with them if we want. Okay, I hope you have understood this article. So this is actually, you can quote these kind of examples in order to substantiate your points in the answers. So manaki infrastructure ane topic edaithe untundo dantlo definite ga logistics sectors lo ganivandi, infrastructure lo ganivandi, they can ask a question directly from the railway sector. Kabatti these kind of incidents that you can quote as a case study in your answers to gain more points. Okay, now let's go to another article. So let's look at another article. Is France influence in West Africa over an article రావడం జరిగింది. Let's analyze. So GS2 లో మనకి ఇండియా అండ్ neighborhood, bilateral, regional and global groupings తో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. So if you look at the historical background, if you look at the colonial legacy in West Africa, France అనేది it has maintained strong ties అనమాట with former colonies. So దాన్నే మనము Franco-African అంటాం అనమాట. ఓకే, సో దిస్ ఇంక్లూడ్ మిలిటరీ ప్రెజెన్స్ అనేది ఉండేది. ఫ్రాన్స్ యొక్క మిలిటరీ ప్రెజెన్స్ వెస్ట్ ఆఫ్రికాలో ఉండేది. ఎకానమిక్ అగ్రిమెంట్ సైన్ చేసుకునే వాళ్ళు. కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ పోస్ట్ ద డీకోలనైజేషన్, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా వరకు లాంగ్ లాస్టింగ్ గా ఉందన్నమాట. ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ వర్ సీన్ యాజ్ patronizing and neo-colonial by the African countries. So the France military involvement ఎలా ఉండేదంటే, France stationed troops across West Africa under Operation Bracken, okay, 2014 లో. And also it has combated insurgencies like Islamic State and Al-Qaeda in the Sahel regions లో కూడా హెల్ప్ చేయడం ట్రై చేసింది అనమాట ఫ్రాన్స్. సో ఈ ఫ్రెంచ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో they were playing a very crucial role in the Western Africa to counter terrorism. Okay, counter terrorism measures తీసుకురావడానికి. But they have faced some backlashes for alleged failures in containing the violence అన్నమాట. వైలెన్స్ ని కంటైన్ చేయలేకపోవడం వల్ల కొన్ని బ్యాక్లాషెస్ ని చూడడం జరిగింది అనమాట ఫ్రాన్స్ ట్రూప్స్, దట్ ఇస్ ఫ్రెంచ్ ట్రూప్స్. సో కరెంట్ సినారియో, ఇప్పుడు ఈ ఆర్టికల్ లో మెన్షన్ చేసిన కరెంట్ సినారియో ఏంటంటే withdrawal of the French troops అనమాట. చాద్, సెనెగల్ అండ్ ఐవరీ కోస్ట్ ఏవైతే ఉన్నాయో దే హావ్ రిక్వెస్టెడ్ ఫ్రాన్స్ టు విత్డ్రూ ఫ్రమ్ ఇట్స్ మిలిటరీ. ఓకే, మాలి, బుర్కినా ఫాసో అండ్ నైజర్ ఏవైతే ఉన్నాయో దే హావ్ ఆల్రెడీ ఎక్స్పెల్డ్ ఫ్రెంచ్ ట్రూప్స్ ఎర్లియర్స్ ఆల్సో. ఓకే, వాళ్ళు మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్తున్నారు అనమాట ఇండైరెక్ట్ గా, లీడింగ్ టు బ్రాడర్ యాంటీ ఫ్రెంచ్ సెంటిమెంట్స్ ఇన్ దిస్ రీజన్స్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా. సో అసలు ఎందుకు విత్డ్రా అవ్వాలి? Sovereignty concerns, African nations ఏవైతే ఉన్నాయో, so they are treating the French troops as incompatible with their national sovereignty. వాళ్ళ sovereigntyని డిస్టర్బ్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ లో ఉన్నారు. And the next one is discontent with French strategy. Limited success in combating insurgencies has led to the frustration of these particular groups.
And there is a rise of alternatives also. So there is a rise of Russian mercenaries, okay, Wagner Group కానివ్వండి, అండ్ చైనాతో పార్ట్నర్షిప్ అనేది కూడా ఎన్హాన్స్ అవ్వడం వల్ల ఫ్రాన్స్ ని విడ్రో అయిపోమంటున్నారు. యాంటీ ఫ్రెంచ్ సెంటిమెంట్ అనేది కూడా డెవలప్ అయిందనమాట. సో దే హ్యావ్ సీన్ దెమ్ యాజ్ అ నియో కొలోనియల్ ఇన్ దేర్ అప్రోచ్. అందుకే ఆఫ్రికన్ నేషన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫ్రెంచ్ ట్రూప్స్ టు విడ్రూ ఫ్రమ్ ది వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్ అనమాట. సో సిగ్నిఫికెన్స్ ఫర్ వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్ ఏముంటుంది అని అంటే, నేషన్స్ లైక్ చాద్ అండ్ సెనెగల్ ఆర్ అసర్టింగ్ దర్ ఇండిపెండెన్స్ బై రీడిఫైనింగ్ రిలేషన్స్ విత్ ద ఫారిన్ పవర్స్. అండ్ దెర్ ఆర్ సమ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఆల్సో. ఫ్రాన్స్ విత్డ్రాల్ అనేది ఇట్ విల్ డెఫినెట్లీ రేస్ ఫియర్స్ ఆఫ్ వర్సనింగ్ ద ఇన్సర్జెన్సీస్ ఇన్ ద రీజన్స్ లైక్ సాహెల్. ఓకే, సో రష్యన్ మర్సనరీస్ కానివ్వండి, మిగతా ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ పోజ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ ఆల్సో, ఇంక్లూడింగ్ ద హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి ఈ రీజన్ లో. బట్ దెర్ ఆర్ సమ్ ఎకానమిక్ ఆపర్చునిటీస్. రష్యా తోటి చైనా తోటి పార్ట్నర్ అవ్వడం వల్ల దే కెన్ ప్రొవైడ్ న్యూ అవెన్యూస్ ఫర్ ట్రేడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. కానీ ఈ పర్టికులర్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో డెట్ డిపెండెన్స్ రిలేషన్స్ అనమాట, డెట్ ట్రాప్ లో పడేసే అవకాశాలు ఉన్నాయి, యాజ్ యూ హెవ్ సీన్ ఇన్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్ గ్లోబలీ. ఓకే, వెదర్ ఇన్ శ్రీలంక కానివ్వండి, నేపాల్ అండ్ పాకిస్తాన్ లో కానివ్వండి. ఓకే, పాకిస్తాన్, శ్రీలంక ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ కోట్. ఓకే, సిమిలర్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఇన్ ద వెస్టర్న్ ఆఫ్రికా. ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా, ఈ రిలేషన్ షిఫ్ట్ అనేది వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ దట్ ఇట్ కెన్ పోజ్ ఆన్ ఇండియా అంటే, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్. ఇండియా కెన్ స్టెప్ ఇన్ టు దట్ వాక్యూమ్ విచ్ ఇస్ లెఫ్ట్ బై ద ఫ్రాన్స్. ఆ పర్టికులర్ వాక్యూమ్ ని మనం ఫిల్ చేసి వీ కెన్ డీపర్ అవర్ కనెక్షన్ విత్ ద వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్. We can focus on the areas like IT services, infrastructure, pharmaceuticals development and all. ఎనర్జీ సెక్యూరిటీకి హెల్ప్ అవుతుంది. సో మీకు తెలిస్తే వెస్ట్ ఆఫ్రికాలో మనకి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ రిచ్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. కాబట్టి ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ అనేది బాల్స్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ యూఆర్ స్ట్రెంథెనింగ్ ద టైస్ విత్ ద వెస్టర్న్ ఆఫ్రికన్ నేషన్స్. అండ్ వీ కెన్ కౌంటర్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. ఇండియా కెన్ పొజిషన్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ డెవలప్మెంట్ పార్ట్నర్. సో మనం డెవలపింగ్ పార్ట్నర్ గా ఉండి వీ కెన్ కమ్ అప్ విత్ ది ఆల్టర్నేటివ్ ఆఫర్స్ ఫర్ దిస్ పర్టికులర్ వెస్టర్న్ ఆఫ్రికన్ రీజన్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంథెన్ అవర్ రిలేషన్షిప్. What should be the way forward? Foreign policy in Africa should be redefined అనమాట. సో ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ మస్ట్ రీఇమాజిన్ ఇట్స్ రోల్ యాజ్ అన్ ఈక్వల్ పార్ట్నర్ రాదర్ దెన్ అ కంట్రోలింగ్ పార్ట్నర్. సో మన ఇండియా లాగా, చైనా లాగా, రష్యా లాగా ఈక్వల్ పార్ట్నర్ గా ఇట్ హ్యాస్ టు రీఇమాజిన్ ఇట్. బట్ ఇట్ షుడ్ నాట్ బి థింకింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ కంట్రోలింగ్ పార్ట్నర్ ఆర్ కంట్రోలింగ్ పవర్. So engagements in the Western Africa should focus on economic development and capacity building also. And strengthening of multilateralism is important. EU lanti countries, European Union lanti countries need to promote the collective efforts in Africa anamata. So we have to involve all the stakeholders to combat the insurgencies, and development of the Western Africa should be focused anamata. And leveraging regional organizations will also help. So African organizations like ECOWAS ganivandi, African Union ganivandi, they need to play a pivotal role in addressing these developmental issues and security issues in that region. Okay, I hope you have understood this article in detail. So best ee particular article lo manam em chusam French troops withdrawal valla India ki elanti implications untayi anede manaki important. Okay, dani valla a vacuum ni Chinese and Russian government lo unna ideologies anevi implement chese kanna mundu we have to leverage the opportunity anamata in order to fill the vacuum and in order to counter the Chinese influence. Okay, now let's go to another article. So let's look at another article. Iron Age kicked off in 4th millennium BC in Tamil Nadu, says Stalin anamata. So recent ga konni findings ane cheyadam jarigindi anamata. So this finding has suggested that Iron Age, Tamil Nadu lo unna Iron Age edaithe untundo, it has began as early as 4th millennium BC, that is in 3345 BC anamata. So based on some samples that were excavated from Shivagalai region in the Thoothukudi district of Tamil Nadu. Okay, ఈ ప్రీడేట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ పర్టికులర్ ఈ డేట్స్ ఏవైతే ఇందులో మనం చూసామో దిస్ ఆర్ ప్రీడేటింగ్ ద ఎర్లియర్ ఎస్టిమేషన్స్ ఆఫ్ ఐరన్ యూసేజ్ ఇన్ సదర్న్ ఇండియా బై సెవరల్ సెంచురీస్. డేటింగ్ టెక్నిక్స్ ఎలా ఉన్నాయి? యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అండ్ ఆప్టికలీ స్టిమ్యులేటెడ్ ల్యూమినిసెన్స్, దీస్ వర్ యూజ్డ్ ఫర్ డేటింగ్ అనమాట. ఈ పర్టికులర్ స్టడీస్ కండక్ట్ చేయడానికి ఈ 2 టెక్నిక్స్ ని వాడారు. ఒకటి యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అండ్ ఆప్టికలీ స్టిమ్యులేటెడ్ ల్యూమినిసెన్స్. ఓకే, so some samples were tested at Beta Analytical Testing Laboratory USA and Birbal Saini Institute of Paleosciences Lucknow and also Physical Research Laboratory Ahmedabad. ikkada samples ni test cheyadam jarigindi anamata. So what are the significance of these particular findings?
సో దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ స్మెల్టెడ్ ఐరన్ అనమాట. సో ఈ స్మెల్టెడ్ ఐరన్ ఎవిడెన్స్ ని వాళ్ళు చూడడం జరిగింది, విచ్ డేట్ బ్యాక్స్ టు 2500 to 3000 BCE అనమాట. ఆ టైం పీరియడ్ కి చెందింది. నెక్స్ట్, ఇట్ డెమాన్స్ట్రేట్స్ మాస్టరీ ఓవర్ ద హై టెంపరేచర్ మెటలర్జికల్ టెక్నిక్స్ క్రూషియల్ ఫర్ టూల్స్, ట్రేడ్ అండ్ స్టేట్ ఫార్మేషన్. అండ్ ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ స్మెల్టెడ్ ఐరన్ ప్రీడేటింగ్ మిడిల్ ఆఫ్ ది 13th millennium అనమాట. అంటే ముందు కనుక్కున్న దానికి ఇప్పుడు కనుక్కున్న దానికి కొన్ని వేరియేషన్స్ అనేవి మనం చూస్తున్నాం అనమాట విత్ రెస్పెక్ట్ టు ది ఏజ్. ఓకే, మన ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్ ఎలా ఉంది అని అంటే, ఇట్ ఇండికేట్స్ దట్ ఐరన్ ఏజ్ ఇన్ సౌత్ ఇండియా వాస్ కంటెంపరీ విత్ కాపర్ ఏజ్ ఇన్ ద నార్త్ ఇండియా. బేసికలీ ఇప్పటి వరకు మనకున్న డేటా ప్రకారం మనం ఇదే అనుకుంటున్నాం. అండ్ ది ఐరన్ ఏజ్ ఇన్ ద వింధ్యాస్. సో ఈ మూడు ఒకే సమయంలో జరిగే డిఫరెంట్ ప్లేసెస్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. హైలైట్స్ తమిళనాడు as a region of independent culture with distinctive technological advancements. So multiple labs and archaeologists ఎవరైతే ఉన్నారో they have validated the findings over a year to ensure the rigorous results అన్నమాట. సో మనకి ఐరన్ అనేది సొసైటీకి ఎందుకు ఇంపార్టెంట్? ఈ డేటా, ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువగా ఇంపార్టెంట్ కాదు. వై ఐరన్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద సొసైటీ, ఇది అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. ఐరన్ టూల్స్ అనేవి అగ్రికల్చర్లో ఇంపార్టెంట్, ట్రేడ్ ఎక్స్పాన్షన్ కోసం ఇంపార్టెంట్, అండ్ దే ఆల్సో ప్లే పైవటల్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్స్. ఓకే, సో హ్యూమన్ కైండ్ కి ఓవరాల్ గా కూడా ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. So there are some statements which were made by the experts. For example, Professor Dilip Chakrabarti ఎవరైతే ఉన్నారో from the Cambridge University, he has identified the findings as globally significant అనమాట. And Rakesh Tiwari ఎవరైతే ఉన్నారో, he has recognized the evidence for cultural and technological interactions in this particular region. Okay, ఫ్యూచర్ రీసెర్చ్ ఏం చేయబోతున్నారు అంటే, ఇట్ కాల్స్ ఫర్ ఎక్స్టెండింగ్ ద సిమిలర్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ అక్రాస్ ద సౌత్ ఇండియా అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ టు బిల్డ్ అ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్లీ ఇండియన్ మెటలాజికల్ హిస్టరీ. సో ఇలాంటి అనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఫ్యూచర్ లో కూడా రావడానికి ఇది ఎంకరేజింగ్ గా ఉంటుంది, ఈ పర్టికులర్ ఫైండింగ్ అనేది. Okay, so that we can understand the metallurgical history of southern part of India and other parts of India in detail. So now let's see the prelims question based on this. Which of the following techniques were used to date the iron age samples excavated from Siva Galai in Tamil Nadu? Radiocarbon dating method, accelerated mass spectrometry, optically stimulated luminescence. 1 and 2, 2 and 3, 1 and 3, all of the above. Try cheyandi. So I hope you have tried. So ikkade answer undi option 2 and 3, that is accelerated mass spectrometry and optically stimulated luminescence. Ivi rendu aithe manam use chesamani cheppanu. Okay, I hope you have understood. So these two were the things that we have used in order for iron dating. So that is about this article. Now let's go to another one. The hidden dangers of rhodamine B, a global and local perspective అని ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో బేసికల్లీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రొడమైన్ బి అంటే ఏంటి? సో ఇది ఒక సింథటిక్ డై అన్నమాట. ఇది మనం టెక్స్టైల్స్ లో, పేపర్ లో, లెదర్ మేకింగ్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. అయితే ఈ పర్టికులర్ రోడమైన్ బి అనేది కన్జ్యూమ్ చేయడం వల్ల ఇట్ విల్ లెడ్ టు ద డిఎన్ఏ డ్యామేజ్, ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ రోడమైన్ బిలో. And if you look at the global and local regulations of this particular rhodamine B, FDA, that is US ఏదైతే ఉంటుందో, it is prohibiting the rhodamine B in the food related products. ఓకే, ఫుడ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లో మనం దీన్ని యూజ్ చేయకూడదు అనమాట. అండ్ మనం స్ట్రీట్ ఫుడ్స్ లో కూడా ఒక్కొక్కసారి రొడమైన్ బీని కలుపుతూ ఉంటారు. సో దట్ ఈస్ వేర్ కొన్ని స్టేట్స్ లో దీన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. రైట్, EU చూసుకుంటే ఇట్ హాస్ బ్యాన్డ్ ఇట్ ఇన్ 1990 డ్యూ టు ద కార్సినోజెనిక్ రిస్క్. అండ్ ఇండియాలో చూసుకుంటే సో FSSAI ఏదైతే ఉంటుందో, ఇట్ ఎన్ఫోర్స్డ్ బ్యాన్ ఇన్ ఫుడ్ బట్ రిక్వైర్డ్ స్ట్రాంగర్ మానిటరింగ్. దీన్ని బ్యాన్ చేసినప్పటికీ ఇంకా దాని యూసేజ్ చూస్తూనే ఉన్నాము. సో ఇట్ రిక్వైర్స్ ద స్ట్రాంగ్ మానిటరింగ్ అనమాట. సో వాట్ ఆర్ ద హెల్త్ ఇంపాక్ట్స్? క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, స్కిన్ ఎలర్జీస్, ర్యాషెస్, ఐ ఇరిటేషన్, ఆరోమాటిక్ అమినీస్, దట్ ఈస్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి అనమాట దీంట్లో. చిల్డ్రన్ అండ్ వల్నరబుల్ పాపులేషన్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ అండ్ మోర్ వల్నరబుల్ టు దిస్ పర్టికులర్ రొడమైన్ బి అనమాట. కాబట్టి మనం ఎఫెక్టివ్ గ్లోబల్ అండ్ లోకల్ రెగ్యులేషన్స్ తో ముందుకు రావాలి. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద పబ్లిక్ అవేర్నెస్, రీసెర్చ్ అనేది ప్రమోట్ చేయాలి ఆన్ ద సింథటిక్ డై ఇంపాక్ట్స్, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ద స్ట్రిక్ట్ పెనాలిటీస్ అగేన్స్ట్ ద ఫుడ్ అడల్ట్రేషన్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది ఎగ్జామ్ అది మాత్రమే మనం చూసాం. నెక్స్ట్, డిజిటల్ ఎకానమీ టు కాన్స్టిట్యూట్ 5th ఆఫ్ ఇండియాస్ జీడిపి బై 2030 ICRIER రిపోర్ట్ అని రావడం జరిగింది అనమాట. సో ఇండియాస్ డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉంటుందో, దిస్ విల్ గ్రో ట్వైస్ as ఫాస్ట్ as ద రెస్ట్ ఆఫ్ ది ఎకానమీ అని చెప్పేసి, అండ్ ఇట్ విల్ కాన్స్టిట్యూట్ 13.4% ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ బై ది ఎండ్ ఆఫ్ ద 2024-2025.
యాజ్ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద అంటే ఇయర్ ఆన్ ఇయర్ మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం 2022 టు 2023లో ఈ డిజిటల్ ఎకానమీ అనేది 11.7% గ్రోత్ చూసుకుంటే ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ నౌ టు 13.4% అకార్డింగ్ టు ద రిపోర్ట్ విచ్ ఇస్ prepared by Indian Council for Research on International Economic Relations అన్నమాట. Based on the data and the study that is given by Ministry of Electronics and Information Technology. అయితే 2030 కల్లా ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే 2030 కల్లా ఇండియన్ డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ యాక్చువల్లీ అకౌంట్ ఫర్ 1/5 ఆఫ్ ద టోటల్ జీడిపి. ఓవరాల్ జీడిపిలో 1/5 ఇదే కాంట్రిబ్యూట్ చేయబోతుంది 2030 కల్లా అని కూడా చెప్పింది అనమాట. So this is first such attempt by the government to quantify the size of the India's digital economy. అంటే ఇప్పటివరకు డిజిటల్ ఎకానమీని క్వాంటిఫై అయితే గవర్నమెంట్ చేయలేదు గవర్నమెంట్ తరపున. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్ అనమాట. By this particular institute, that is Indian Council for Research on International Economic Relations. So to quantify the size of the digital economy, this particular organization has combined definitions by the Organization of Economic Cooperation, ante OECD ichina definition, and also ADB, that is Asian Development Bank ichina definitions ni include chesi digital share of the traditional industries like trading, బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, వీటన్నిటిని లైక్ బిఎఫ్ఎస్ఐ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఈ ఏరియాస్ అన్నిట్లలో మనం చూడడం జరిగింది అనమాట బై కంబైనింగ్ ద డెఫినేషన్స్ దట్ ఈస్ గివెన్ బై OECD కంట్రీస్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. Essentially casting a wider net to measure the share that digitally enabled services and activities have in the economy. Under this particular framework, digital economy ఏదైతే ఉంటుందో 2022 to 2023లో it was equivalent to almost 28.9 lakh crores అనమాట. జీవీఏ ఇంత కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ ఆల్సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కూడా పెరిగింది. అండ్ ఆల్సో గ్రోత్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట. అండ్ ఇట్ ఈస్ టెలింగ్ దట్ 2030 కల్లా 1/5 ఆఫ్ ద జీడిపికి ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు అంటే డిజిటల్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట. సో వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్? So what are the key projections that are there in the report? By 2030, India's digital economy will constitute 20%, that is 1/5 of the total GDP. Growth expected to double the pace of the overall economy. Current status చూసుకుంటే 2022 to 2023 మధ్యలో డిజిటల్ ఎకానమీ అనేది ఎంత అవుతుంది ఇండియాలో అని అంటే ఆల్మోస్ట్ $368 billion, అంటే రూపీస్ లో చెప్పాలంటే 28.9 lakh crores. In the GVA, and it constituted 11% of the GDP in the 2022 to 2023, and it is expected to rise in 2024 to 2025, that is to 13.4%. So what is the framework that it has used and Japano? So it has combined the definitions from the two areas. ఒకటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన డెఫినేషన్ ని అండ్ OECD వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్స్ ని కంబైన్ చేసుకొని కొన్ని ఏరియాస్ లో మెయిన్ ఎక్కడెక్కడ ట్రేడ్ లో, బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, వీటన్నిట్లలో ఈ డిజిటల్ ఎకానమీకి సంబంధించి క్యాలిక్యులేట్ చేయడం జరిగిందనమాట. సో వై ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ అంటే సో బ్రాడర్ స్కోప్, ఇట్ హ్యాస్ ఇంక్లూడెడ్ బోత్ ట్రెడిషనల్ ICT ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో డిజిటైజ్డ్ సెక్టర్స్. This particular report highlights the transformative role of the digital services in economic growth. But there are some challenges, right? So there is a need for infrastructure enhancement so that manamu digital growth ni sustain cheyochu. Cyber security and data privacy issues ni kuda manam tackle cheyalsina avasaram aithe undannamata. I hope you have understood this article also. Now let's go to another article. So let us look at another article. MDL TKMS bid for P75I submarine tender clears technical evaluation అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్ అర్థం చేసుకునే ముందు లెట్స్ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఈ ప్రాజెక్ట్ 75I ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ఇండియన్ సబ్మెరీన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ లాంగ్ టర్మ్ ప్లాన్ టు మోడర్నైజ్ ద నేవల్ ఫ్లీట్. నేవల్ ఫ్లీట్ ని మోడర్నైజ్ చేయడానికి ఈ పర్టికులర్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ తో నా ముందుకు రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో this is done by us in order to modernize its naval fleet of India by building 6 advanced conventional submarines అన్నమాట. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 6 అడ్వాన్స్డ్ కన్వెన్షనల్ సబ్మెరీన్స్ ని బిల్డ్ చేయబోతున్నాం. ఈ సబ్మెరీన్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ఎక్విప్డ్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ. AIP టెక్నాలజీతోని మనం దీన్ని ఎక్విప్ చేయబోతున్నాం అనమాట. దీంట్లో ఎక్కువగా ఇండిజినియస్ కంటెంట్ ని ఎక్కువ వాడబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. సో లాస్ట్ క్లాసెస్ లో ఆల్మోస్ట్ ఒక 15 to 20 days బ్యాక్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటే ఏంటో కూడా నేను చెప్పాను, బట్ ఐ రిపీట్ ఇట్ అగైన్.
సో ఇదేంటంటే ఇది ఒక టెక్నాలజీ అన్నమాట. సో దీని ద్వారా ఏం చేస్తాము, దట్ విల్ అలౌ సబ్మెరైన్ ఏదైతే ఉంటుందో, సబ్మెరైన్ ఎక్కువసేపు వాటర్ లోపల ఉంటేనే కదా ఎనిమీ ఏలియన్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా టార్గెట్ చేయొచ్చు వాళ్ళని. కాబట్టి బట్ ఇట్ రిక్వైర్స్ సమ్ ఆక్సిజన్, రైట్? కొంచెం ఆక్సిజన్ కోసం బయటికి వస్తూ లోపలికి వెళ్లాల్సిన అవసరం అయితే ఈ సబ్మెరైన్స్ కు ఉంటుంది. బట్ ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మోడల్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా ఏం చేస్తామంటే సబ్మెరైన్స్ ఏదైతే ఉంటుందో, సబ్మెరైన్స్ కెన్ ఆపరేట్ అండర్ వాటర్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వితౌట్ సర్ఫేసింగ్. ఊరుకూరికే సర్ఫేస్ మీదకి రాకుండా లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం కి సబ్మెరైన్స్ వాటర్ లోపలేనే ఉండే టెక్నాలజీ అనేది ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అన్నమాట. ఓకే, సో ఈ బ్యాటరీస్ ని రీఛార్జ్ చేసుకోవడానికి ఊరికే సర్ఫేస్ మీదకి రాక్కర్లేదు. సో నార్మల్ గా కన్వెన్షనల్ డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో, సో దే నీడ్ టు సర్ఫేస్ ఫ్రీక్వెంట్లీ అనమాట, ఎందుకంటే ఆక్సిజన్ అనేది అవసరం ఫర్ జనరేటింగ్ ద పవర్స్. ఓకే, బట్ ఏఐపి ఏదైతే ఉంటుందో దీని వల్ల వీ కెన్ ఎన్హాన్స్ ద స్టెల్త్ అండ్ ఆల్సో ఎండ్యూరెన్స్, విచ్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ది నేవల్ ఫ్లీట్. ఓకే, నేవల్ వార్ఫేర్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఏఐపి టెక్నాలజీ అనేది. ఈ 70I భాగంగా మనం ఏఐపి టెక్నాలజీని మనం ఇన్కల్కేట్ చేస్తామన్నమాట. సో బేసికలీ దిస్ 75I ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 75. ఓకే, ప్రాజెక్ట్ 75 ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్టెన్షన్ పార్ట్ అనమాట. సో ఇన్ దిస్ ప్రాజెక్ట్ 75 అండర్ విచ్ స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఐఎన్ఎస్ కల్వరీ ఏవైతే ఉంటాయో, సో దిస్ వర్ బిల్ట్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఫ్రాన్స్ అనమాట. సో దానికి ఎక్స్టెన్షన్ గా మనం దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, అసలు మనకి సబ్మెరీన్స్ ఎందుకు అవసరం? మెరిటైమ్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి, డిటరెన్స్ క్యాపబిలిటీస్ ని పెంచుకోవడానికి, బ్లూ వాటర్ నేవీ కోసం. ఓకే, సో దానికోసం మనం సబ్మెరీన్స్ ని డెవలప్ చేస్తుంటాం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆర్టికల్లో ఏం మెన్షన్ చేశారంటే, ఈ ప్రాజెక్ట్ 75A సబ్మెరీన్ ఏదైతే ఉంటుందో, దిస్ హ్యాస్ క్లియర్డ్ కీ స్టేజ్ అనమాట. కీ స్టేజ్ ని క్లియర్ చేయగలిగాయి. సో విత్ MDL, దట్ ఈస్ మజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్, అండ్ ఆల్సో జర్మనీకి సంబంధించిన TKMS అంటే ఏంటి అంటే టైసన్ క్రూప్ మెరైన్ సిస్టమ్స్ అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ as a successful bidding in the technical evaluation. ఓకే, సో కాంపీటింగ్ బిడ్డర్స్ ఎవరు అని అంటే L&T, దట్ ఈస్ లార్సన్ అండ్ టర్బో, అండ్ ఆల్సో నవంతియా, దట్ ఈస్ నవంతియా ఇస్ ఫ్రమ్ ద స్పెయిన్ అనమాట. బట్ దే హ్యావ్ ఫెయిల్డ్ టు క్లియర్ దిస్ టెక్నికల్ ఎవాల్యుయేషన్. కాబట్టి ఫైనల్ డీల్ ఎవరికి ఓకే అయిందంటే MDL కి, TKMS కి ఓకే అవ్వడం జరిగిందనమాట. సో వాట్ ఆర్ ద కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ కింద ఏమేమి కీ ఆస్పెక్ట్స్ ఉంటాయనంటే, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ ఏఐపి సిస్టమ్స్ ని మనం యూజ్ చేస్తాం. ఇండిజీనియస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇండిజీనియస్ కంటెంట్ ఎక్కువగా ఉండడం అంటే ఏంటంటే, సో 45% ఇండిజీనియస్ టెక్నాలజీని దీంట్లో యూజ్ చేస్తాం. అండ్ సబ్సిక్వెంట్ గా అంటే ఫస్ట్ సబ్మెరైన్ ఏమో 45% యూజ్ చేస్తాం, సబ్సిక్వెంట్ మెరైన్స్ విల్ యూజ్ 60% ఆఫ్ ఇండిజీనియస్ కంటెంట్. సో దీనివల్ల దిస్ ఎన్షూర్స్ ద టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. దీనివల్ల మనం ఆత్మనిర్భర్ భారత్ గోల్స్ ని అచీవ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ MDL అండ్ TKMS అంటే, MDL అనేది ఒక స్టేట్ ఓన్డ్ ఇండియన్ షిప్ యార్డ్. అది TKMS తో పార్ట్నర్ అవ్వడం వల్ల మనము ఈజీగా టెక్నాలజీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. బట్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ లైక్ లిమిటెడ్ కాంపిటీషన్, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అండ్ టైమ్లీ ఎగ్జిక్యూషన్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. ఓకే, సో దీస్ ఆర్ సర్టన్ ఇష్యూస్. సో వన్స్ అగైన్ ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం ఏమేమి చదివామో. $multi-billion డీల్ ఫర్ 6 అడ్వాన్స్డ్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్. సో దట్ ఈస్ ప్రాజెక్ట్ 75I. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇండియా స్ట్రాటజిక్ మోడర్నైజేషన్ ఆఫ్ నేవల్ క్యాపబిలిటీస్. ఆల్రెడీ చెప్పాను. ఎవరు కీ ప్లేయర్స్ అంటే MDL అండ్ ఆల్సో TKMS. TKMS ఏమో జర్మనీకి సంబంధించింది. సో కాంపీటింగ్ బిడ్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాను, L&T అండ్ నవంతియా. బట్ దే హ్యావ్ ఫెయిల్డ్ టు క్లియర్ ద టెక్నికల్ ఎవాల్యుయేషన్ అనమాట. టెక్నికల్ ఎవాల్యుయేషన్ ఎవరు కండక్ట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, సో అందులో TKMS అండ్ MDL క్లియర్ చేయడం జరిగింది. సో దే హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ June 2024 యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్ ఆల్సో. ఓకే, సో అండ్ ఆల్సో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మాడ్యూల్ ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాము, విచ్ ఇస్ ద క్రిటికల్ డిటర్మినెంట్ ఫర్ టెక్నికల్ క్వాలిఫికేషన్. సో దీనివల్ల మనం స్టెల్త్ ని, ఎండ్యూరెన్స్ ని కూడా ఎన్హాన్స్ చేస్తామన్నమాట. అండ్ ఇండిజీనియస్ కాంటెంట్ ఉంటుందని చెప్పాను కదా, 45% ఇనిషియల్ ఫేజ్ లో ఉంటే 60% ఫర్ ద 6th సబ్మెరైన్ అనమాట. ఓకే, ఫస్ట్ సబ్మెరైన్ కి 45% ఉంటే 6th సబ్మెరైన్ కి వచ్చేసరికి 60% ఇండిజీనియస్ కంటెంట్ ఉండబోతుంది. సో వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్? ఇనిషియల్ ప్రైస్ బెంచ్ మార్క్ ఎంత ఉంది అని అంటే 43,000 crores. ఓకే, ఫైనల్ కాస్ట్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ బికాస్ ఇది డికేడ్ ఎగో సెట్ చేసిన ప్రైస్ కాబట్టి కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? ఇండిజీనియస్ కంటెంట్ ఉండడం వల్ల ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ కి అలైన్ అవుతుంది, అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రాటజిక్ డిటరెన్స్ అండ్ నేవల్ ఫ్లీట్ ని ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్.
states yet to use 70,744 crores for one fund for welfare of workers అని ఒక డేటా రావడం జరిగింది. సో ద కీ ఇష్యూ దట్ వాజ్ హైలైటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇస్ 70,744 crores ఏవైతే వెల్ఫేర్ సెస్ కింద మనము బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ కింద ఎలకేట్ చేసాము, దీస్ ఫండ్స్ వర్ అండర్ యూటిలైజ్డ్ అనమాట ఇన్ సమ్ స్టేట్స్. సో కలెక్షన్ అండ్ యూటిలైజేషన్ చూసుకుంటే 1,17,507 crore ఏదైతే ఉంటుందో 2005 నుంచి కలెక్ట్ చేసుకున్నారు. బట్ అందులో భాగంగా 67,669 crores మాత్రమే వర్కర్ యొక్క వెల్ఫేర్స్ కి అలొకేట్ చేయడం జరిగిందనమాట. సో హూ ఆర్ ద బెనిఫిషియరీస్ అంటే 5.7 crore కన్స్ట్రక్షన్ వర్కర్స్ హూ ఆర్ రిజిస్టర్డ్ అండర్ 36 వెల్ఫేర్ బోర్డ్స్ అక్రాస్ ఇండియా బై 2024. సో స్టేట్ స్పెండింగ్స్ హైయెస్ట్ ఎవర్ స్పెండ్ చేశారు, మహారాష్ట్ర స్పెండ్ చేసింది, తర్వాత కర్ణాటక, తర్వాత యూపీ. Okay, cess evasion. So employers evade cess, especially in the state like Maharashtra. Cess evasion అనేది ఎక్కువగా చూసామన్నమాట. But there are some challenges that were quoted in the article. COVID-19 ఏదైతే ఉంటుందో దీనివల్ల వెల్ఫేర్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా జరగలేదని, ప్రపోజ్డ్ చేంజెస్ అండర్ ది లేబర్ కోడ్, లేబర్ లాస్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దీనివల్ల సెస్ కలెక్షన్ ప్రాసెస్ అనేది డైల్యూట్ అయింది అని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దెర్ ఆర్ సర్టెన్ కన్సర్న్స్ ఆల్సో. Except Kerala, most states ఏవైతే ఉన్నాయో they have underutilized the funds. Okay, and also statutory entitlements like temporary accommodation and drinking water remain unfulfilled anamata. Okay, I hope you have understood this article too. Now let's go to another article. So notes from Davos అని మళ్ళీ లాస్ట్ క్లాస్ లో కూడా మనం ఇలాంటి ఆర్టికల్ ని డిస్కస్ చేసాం. అగైన్ నౌ ఇట్ హాస్ అపియర్డ్. సో మనకి తెలుసు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 డావోస్ లో జరగబోతుంది. విత్ లీడర్స్ ఫ్రమ్ 130 కంట్రీస్ ఆర్ గోయింగ్ టు అటెండ్, ఇంక్లూడింగ్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్, సిఓఎస్ అండ్ ఆల్సో ఆఫీషియల్స్. ఇండియాస్ ఫోకస్ ఏంటి? ఇట్ హాస్ హైలైటెడ్ యాజ్ అ గ్లోబల్ హబ్ ఫర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఓకే, ఇండియా యొక్క ఫోకస్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హైలైట్ యాజ్ అ గ్లోబల్ హబ్ ఫర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎంఫసైజింగ్ అపాన్ ద స్కిల్ డెవలప్మెంట్ అనమాట. సో కీ థీమ్స్ దట్ వర్ గోయింగ్ టు బి డిస్కస్డ్ అంటే ఏమేమి డిస్కస్ చేస్తున్నారు అని అంటే డ్రైవింగ్ ఇన్నోవేషన్ అండ్ టాలెంట్. సో దే ఆర్ ఫోకసింగ్ అపాన్ ద టాలెంట్ అనమాట. సో దే వాంట్ టు రీఎన్ఫోర్స్ ఇండియాస్ పొజిషన్ యాజ్ అ టాలెంట్ పవర్ హౌస్. అండ్ ఆల్సో క్లైమేట్ యాక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో దేర్ ఇస్ అ కాల్ ఫర్ ఫోస్టర్ యాక్షన్ అండ్ ఆల్సో ఫాస్టరింగ్ గ్లోబల్ అలయన్సెస్ ఫర్ సస్టైనబుల్ ఎకానమీస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, ఎకానమిక్ స్ట్రాటజీస్ మీద కూడా మనము ఫోకస్ చేస్తున్నాం. వీఆర్ ఎంఫసైజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియాస్. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ పర్స్పెక్టివ్స్, మలేషియన్ పిఎం ఎవరైతే ఉన్నారో అన్వర్ ఇబ్రహం, సో హీ హాస్ గివెన్ విజన్ ఫర్ ద ఇంక్లూజివ్ గ్రోత్. స్పానిష్ పిఎం ఎవరైతే ఉన్నారో హీ హాస్ గివెన్ అ విజన్ ఫర్ క్లైమేట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్స్. అండ్ కల్చరల్ డిప్లొమసీ చూసుకుంటే సిఐఐ ఇండియా రిసెప్షన్ బ్లెండెడ్ the business networking with cultural showcases projecting India's global narrative. సో ఏం లేదు, ఇక్కడ మనము వన్స్ మొత్తం అప్డేట్స్ అనేవి ఒక్క దగ్గరకు వచ్చినప్పుడు విల్ యాక్చువల్లీ మొత్తం అన్ని ఒక దగ్గర క్రోడీకరించి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో దిస్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఇస్ ఇండియా అలయన్స్ విత్ ఇన్నోవేషన్, ఇంక్లూసివిటీ అండ్ సస్టైనబిలిటీ విత్ ద గ్లోబల్ ఎకానమిక్ ప్రయారిటీస్ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఆర్టికల్, a smaller one. So next one is Vikram Misri to visit Beijing as India, China looks to revive all dialogue mechanisms అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫారెన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో విక్రమ్ మిస్రీ విల్ విజిట్ బీజింగ్ అనమాట జనవరి 26 to 27 మధ్యలో in order to enhance or revive the dialogue mechanisms after 4 years of stand-up. మనకు తెలుసు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్స్ దగ్గర మనము వీఆర్ సీయింగ్ ద 4 years of స్టాండ్ ఆఫ్, అప్పటి నుంచి మన రిలేషన్స్ అనేవి స్ట్రెయిన్ లో ఉండడం చూసాం. సో దానికోసం మాట్లాడడానికి విక్రమ్ మిస్రీ గారు హీస్ గోయింగ్ టు విజిట్ బీజింగ్ ఆన్ జనవరి 26 to 27 అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్, follow up to the 2024 October agreement to end the LAC stalemate ratified by PM Modi and President Xi Jinping during a summit in Russia. So basically ఈ పర్టికులర్ కన్సర్న్స్ ని సాల్వ్ చేసుకుందామని 2024 లోనే అగ్రిమెంట్ ని సైన్ చేసుకున్నారు. సో కీ ఇష్యూస్ టు బి డిస్కస్డ్ ఇన్ దిస్ విజిట్ ఇస్ రిజంప్షన్ ఆఫ్ డైరెక్ట్ ఫ్లైట్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. ఓకే, పాండమిక్ నుంచి మనం సస్పెండ్ చేసుకున్నాం డైరెక్ట్ ఫ్లైట్స్ ని, బట్ దాన్ని మళ్ళీ రిజంప్షన్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇష్యూయన్స్ ఆఫ్ వీసాస్ ఫర్ బిజినెస్ పర్సన్స్ అండ్ జర్నలిస్ట్ అండ్ ఆల్సో మానస్ సరోవర్ యాత్ర గురించి కూడా, అరేంజ్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నారు. ట్రేడ్ డిస్ప్యూట్స్ అండ్ చైనీస్ విత్ హోల్డింగ్ ఆఫ్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడుకోబోతున్నారు. వన్స్ విజిటెడ్ మనం ఇంకొంచెం కాస్త డీటెయిల్ గా కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్ ని డిస్కస్ చేస్తాం. ఎకానమిక్ కాంటెక్స్ట్ చూసుకుంటే ఇండియా China economic exchanges grew by 2% in the past year, with trade reaching 126.6 billions anamata in the last 11 months of 2024.
అండ్ ఆల్సో స్ట్రాటజిక్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇన్ టిబెట్స్ బ్రహ్మపుత్ర యాలుంగ్ జాంపో రీజియన్ లో. అండ్ ఆల్సో వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ బ్రింగింగ్ స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ ప్రోగ్రెస్ ని మళ్ళీ తీసుకురావాలి, బయలేటరల్ రైస్ ని స్ట్రెంథెన్ అప్ చేయడం అనేది అనదర్ స్ట్రాటజిక్ కన్సర్న్ అనమాట. ఓకే, వన్స్ విజిట్ గోట్ ఓవర్, విజిట్ లో అన్ని డిస్కస్ చేసుకున్న తర్వాత ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, డెఫినెట్ గా దాని మీద ఎడిటోరియల్స్ కూడా వస్తాయి, విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. గాజా సీజ్ ఫైర్ ట్రాప్స్ నెతన్యాహు బిట్వీన్ ట్రంప్ అండ్ హిస్ ఫార్ రైట్ అలైజ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ ఫ్రమ్ ది గాజా సీజ్ ఫైర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అంటే, ఫస్ట్ థింగ్ వి లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్. ఆల్రెడీ మనకు తెలిసిందే, సీజ్ ఫైర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అకార్డింగ్ టు ద డిస్కషన్స్ దట్ యు మేడ్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్. ఓకే, సీజ్ ఫైర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఇజ్రాయెల్ కి హమాస్ కి బై మీడియేషన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో, this agreement between these both countries is drawn attention globally. Okay, but దీని వల్ల, ఈ అగ్రిమెంట్ వల్ల, సో నెతన్యాహు ఎవరైతే ఉన్నారో హీఈస్ గోయింగ్ టు హ్యావ్ సమ్ డైలమా అనమాట, పొలిటికల్ డైలమా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, యుఎస్ లాంటి మీడియేటర్ కంట్రీస్ ఏంటంటే, సో ట్రంప్ అలైస్ ఎవరైతే ఉన్నారో దే వాంట్ ద యుఎస్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ యాక్టర్స్ ఆర్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద పీస్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్ అండ్ టు స్టెబిలైజ్ దిస్ పర్టికులర్ రీజన్. బట్ ఇజ్రాయెల్లో ఉన్న ఫార్ రైట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో దే ఆర్ డిమాండింగ్ అ హార్షర్ రెస్పాన్స్ అనమాట అగేన్స్ట్ ద హమాస్, అండ్ దే వాంటెడ్ టు అపోజ్ ద సీజ్ ఫైర్స్, అండ్ దే ఆర్ క్రిటిసైజింగ్ ద నెతన్యాహు, ఓకే, ఫర్ షోయింగ్ ద వీక్నెస్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. కాబట్టి హీఈస్ గెటింగ్ శాండ్విచ్డ్ బిట్వీన్ దీస్ టూ ఐడియాలజీస్ అనమాట. సో బ్యాలెన్సింగ్ దీస్ డిమాండ్స్ ఈస్ క్రూషియల్ ఫర్ నెతన్యాహుస్ పొలిటికల్ సర్వైవల్ ఆల్సో. సో ఇజ్రాయెల్ మీద ఈ సీజ్ ఫైర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే, సీజ్ ఫైర్ విల్ ఆఫెన్ లీడ్ టు టెంపరరీ పీస్ బట్ ఆర్ సీన్ బై సమ్ ఫ్యాక్షన్స్. ఓకే, కొంతమంది ఏమంటున్నారంటే దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, సో దీస్ సీజ్ ఫైర్ మైట్ కాజ్ డివిజన్స్ విత్ ఇన్ ద ఇజ్రాయలీ సొసైటీ. ఓకే, రూలింగ్ కి కోయలిషన్ పార్టీస్ లో ఉన్న డిఫరెంట్ పీపుల్స్ కి ఓకే డివిజన్స్ అనేవి ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇఫ్ యు లుక్ ఎట్ ద గ్లోబల్ కాంటెక్స్ట్, గాజా రిమైన్స్ అ క్రిటికల్ ఏరియా, ఒక జియోపొలిటికల్ కన్సర్న్ గా మారింది. సో ఎనీ డెవలప్మెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్స్ డెఫినెట్లీ విల్ ఎఫెక్ట్ ద మిడిల్ ఈస్ట్ అండ్ యుఎస్ ఫారెన్ పాలసీ అండ్ ఆల్సో గ్లోబల్ ఎనర్జీ డైనమిక్స్ మీద కూడా ఇంపాక్ట్ అనేవి పడతాయి. దట్ ఈస్ వేర్ దిస్ ఆర్టికల్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. సో ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈస్ గెటింగ్ శాండ్విచ్డ్ బిట్వీన్ దీస్ టూ ఐడియాలజీస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ మెన్షన్ ఇన్ దట్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ వన్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్, దట్ ఈస్ Putin is increasingly concerned about the status of Russian economy అని ఆర్టికల్ రావడం జరిగింది. సో ద ప్రెసిడెంట్ Vladimir Putin has grown increasingly concerned about the distortions in the Russian's wartime economy just as Donald Trump pushes for an end of Ukraine conflict. Ukraine conflict ని ఎండ్ చేయకపోతే 100% టారిఫ్స్ ని విధిస్తా అని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది కదా. సో దాని వల్ల డెఫినెట్ గా రష్యన్ ఎకానమీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది ఒకవేళ వార్ అనేది ఆపకపోతే. రష్యన్ ఎకానమీ driven by the exports of oil, gas and minerals grew robustly over the past 2 years despite the multiple rounds of western sanctions imposed on it. సో ఎంతో శాంక్షన్స్ వేసినప్పటికీ దాని ఒక ఎకానమీ అనేది అంతగా డిస్టర్బ్ కాలేదు. బట్ డొమెస్టిక్ యాక్టివిటీ హ్యాస్ బికమ్ స్ట్రెయిన్డ్. కొన్ని ఏరియాస్ లో స్ట్రెయిన్ అనేది చూసామన్నమాట ఇన్ ద రీసెంట్ మంత్స్ బై లేబర్ షార్టేజెస్ అండ్ హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉండడం. ఓకే, దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది విచ్ హాస్ యాక్సిలరేటెడ్ ఓకే అండర్ రికార్డ్ మిలిటరీ స్పెండింగ్ ఆల్సో. మిలిటరీ స్పెండింగ్ అనేది కూడా పెరగడం వల్ల ఎకానమీ మీద దెబ్బ పడడం అనేది జరిగింది అనమాట. That has contributed to view within a section of the Russian elite that a negotiated settlement to the war is desirable. Andulo kuda ante within Russia kuda they are saying, some people are saying that the elite class is saying that oka negotiable agreement and settlement chesukodam important, it is desirable ani antunnaru anamata. According to two of the sources familiar with thinking in the Kremlin. Mr. Trump, who returned to the office on Monday, has vowed to swiftly resolve the Ukraine conflict, Europe's biggest since the Second World War. So this week, he has said more sanctions as well as tariffs on Russia are likely unless Mr. Putin negotiations adding that Russia was heading for big trouble in the economy. Ante ee particular sanctions okavela vidhiste matram it is going to face a big trouble anamata. Okay, so Russia of course is economically interested in negotiating a diplomatic end to the conflict. So Russia kuda interest చూపెడుతుంది according to the former deputy chairman of the Central Bank of Russia who said in the interview. Okay, ఎందుకంటే it can grow into a ఎకానమిక్ డిస్టార్షన్స్ అనమాట. రష్యాలో ఎకానమీ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్
దే ఆర్ కంటిన్యూయింగ్ ద వార్. డెఫినెట్ గా మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది, ఇంకోవైపు శాంక్షన్స్ వస్తూ ఉంటాయి. సో దిస్ మే యాక్చువల్లీ థ్రెటన్ దర్ ఎకానమీ అండ్ రష్యా ఈస్ ఆల్సో షోయింగ్ దట్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, నౌ లెట్స్ గో టు ద ఫైనల్ ఆర్టికల్. ట్రేడ్ వార్స్ sparked by Trump tariffs will be catastrophic, says WTO. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో he said on Thursday that any tit for tat ట్రేడ్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఇన్ ద వార్స్, ట్రేడ్ వార్స్ ఒకవేళ జరిగితే this will which will be prompted by US President Donald Trump, tariff threats could have catastrophic consequences for the global growth. డెఫినెట్ గా ట్రేడ్ వార్స్ జరిగితే గ్లోబల్ గ్రోత్ మీద చాలా catastrophic consequences అనేవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట WTO వాళ్ళు. సో WTO డైరెక్టర్ జనరల్ అయిన గోజీ ఒకాన్జో ఇవీలియా, a former Nigerian finance minister, starts her second term as head of the global trade watchdog this year, at time when Mr. Trump's tariff threats have raised the specter of trade wars అని చెప్పేసి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో if we have tit for tat retaliation, whether it's 25% tariff or 60%, and we go to where we were in the 1930s, we are going to see double digit global GDP losses. అంటే GDP losses అనేవి double digit లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి if there is a trade war. ఓకే, సో దట్స్ అంత catastrophic ఈవెంట్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎవ్రీ వన్ విల్ పే, ఆల్ ఓవర్ ద గ్లోబ్ అన్ని కంట్రీస్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో దిస్ పర్టికులర్ పర్సన్ has told in the World Economic Forum annual meeting in Davos. So she was drawing a parallel with the period between the two world wars when countries adopted trade curbs in response to the US Tariff Act in 1930. సో బేసికలీ ఒకవేళ ట్రేడ్ వార్స్ జరిగితే మాత్రం గ్లోబల్ లెవెల్లో అన్ని కంట్రీస్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ డబుల్ డిజిట్ జీడిపి లాస్ అనేది మనం చూసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి WTO డైరెక్టర్ జనరల్ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ WTO డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాన్జో ఇవీలియా, ఫార్మర్ నైజీరియన్ ఫినాన్స్ మినిస్టర్, సో ఇలాంటివి మనకు వన్ డే ఎగ్జామ్స్ లో యూజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి నేమ్స్. ఓకే, so with this we have completed the discussion of all the articles from today's newspaper. I mean, whatever the important, according to the importance for the UPSC, we have completed. So if anything is missing, definitely manamu ఏదో విధంగా నెక్స్ట్ క్లాసెస్ లో అయితే కవర్ చేస్తుంటాం. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. సో రెగ్యులర్ గా ఒక న్యూస్ పేపర్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వండి. డెఫినెట్ గా లాంగ్ రన్ లో మీకు at the end of the month and at the end of the weeks also, if you are revising through any magazines also, definitely it will be easier for you. That will be an easy task. Regular updates cheste easier ga untundi meeku. Okay, so with this we have completed today's discussion. So I hope you have liked this video. Meeku video ganaka nachinataithe like cheyadam marchipodu and give your feedback to the comment box. Okay, so let's meet in the next class. Until then, take care, bye bye, and keep smiling.